బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇక ఈ వ్యాఖ్యలను ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఖండించారు. పాదయాత్రలు, పోర్లు, దండాలు పెట్టినా బీఆర్ఎస్ అధికారంలోకి రాదంటూ కూడా ఆయన విమర్శించారు. అమెరికాలో పర్యటిస్తున్న హరీష్ రావు అక్కడి నుండి కూడా తెలంగాణను ఆగం చేసి కుట్ర చేస్తున్నాడంటూ కూడా ఆయన మండిపడ్డారు. కేవలం పారిశ్రామికవేత్తలను భయపెట్టాలని హరీష్ రావు రాజకీయం చేస్తున్నాడంటూ కూడా ఫైర్ అయ్యారు. లక్షలాది మంది యువకుల కలలను కూడా హరీష్ రావు చెరిపివేయాలంటూ కూడా చూస్తున్నారని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఫ్యూచర్ సిటీ అనేది గ్రౌండింగ్ అయిపోతే మేము ఉనికి కోల్పోతాము అని ఆలోచన చేసి అమెరికాకు పోయి మన తెలంగాణ పరువును తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా ఇంతకంటే దారుణం ఏముంటుంది? బీఆర్ఎస్ పార్టీ నాయకుల గతంలో చూసినాం, యువకులు ఆత్మహత్య చేసుకున్నారు, శవాల కాడ రాజకీయం చేసిండ్రు, అధికారం వచ్చిన తర్వాత అనుభవించిండ్రు, ఉద్యమకారులకు ఒక్క కుర్చీ కూడా ఇయ్యలే, వాళ్ళకు సదుపాయాలు కలిగేలే, పూర్తిగా 10 ఏళ్ళు అధికారం అనుభవించి అన్ని పోర్ట్ఫోలియోలు కుటుంబం దగ్గరనే పెట్టుకొని వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకొని ప్రజలు బండకేసి కొడితే ఈరోజు ప్రతిపక్ష పాత్రలో ఇమడలేక గింజుకుంటున్నారు. బీఆర్ఎస్ నాయకులందరికీ ముఖ్యంగా కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎన్ని రకాలుగా ప్రజల్లో విష ప్రచారం చేసినా మీ మీద కంటే ఎక్కువ విశ్వాసం కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి మీద కంపెనీ ఓనర్లకు ఉంటుంది. ఎందుకంటే హైదరాబాదు అభివృద్ధికి పునాది రాయి వేసింది కాంగ్రెస్ పార్టీ, ఇన్ని సంస్థలను తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, హెల్త్ సిటీలను తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, జీనోమ్ వ్యాలీని డెవలప్ చేసింది కాంగ్రెస్ పార్టీ, ఎయిర్పోర్ట్లు, రింగ్ రోడ్లను కంప్లీట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. లక్షలాది మంది యువకుల కలలను చెరిపే ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తూ ఉన్నారు.